భారతీయ చైతన్య యువజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గా ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ను నియమిస్తూ బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్రరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఏసీ మెంబర్ ఎస్ఎస్ యాదవ్, జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ గోపాల్, జిల్లా యూత్ కన్వీనర్ హర్నాథ్ యాదవ్, యూత్ కో కన్వీనర్ కొణిదల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా తన సేవలను గుర్తించి పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి అదేవిధంగా వ్యక్తిగతంగా నా ప్రయాణం గురించి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకోవడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను గత 20 సంవత్సరాలుగా బీసీ విద్యార్థి ఉద్యమాల నుంచి, అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి బీసీలకు సంబంధించి ఉద్యమాలను కొనసాగుతా ఉన్నా, విద్యార్థి దశ నుంచి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా అధ్యక్షుల వారు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో దాదాపు ఒక 12 సంవత్సరాలు విద్యార్థిగా ఉండి అనేక సభలు, కార్యక్రమాలు చేశాము. దాంట్లో భాగంగా ఎన్నో విజయాలు సాధించాం ఆర్ కృష్ణయ్య గారితో కలిసి. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 350 బీసీ కాలేజ్ హాస్టల్ సాధించడంలో నేను ఒక ప్రత్యేక పాత్ర ఉందని చాలా గర్వపడతాను. అనంతరం పరిణామాలు మారాయి. ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితుల్లో తర్వాత అటు సీమని ఆంధ్రాని కలిపి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ఉల్లిపాయల శంకరయ్య గారు అధ్యక్షతన బీసీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా నేను రాష్ట్రంలో యూత్ అధ్యక్షుడిగా ఉంటూ 175 నియోజకవర్గాలు పర్యటించి కమిటీలు వేసి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. ఈ క్రమంలో అప్పుడు ఆర్ కృష్ణయ్య గారితో కొన్ని చర్చలు చేశాం. అన్న, ఇట్లా మనం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఒక బీసీలకు సంబంధించి బహుజన రాజ్యాధికారికి సంబంధించి అటు మందకృష్ణ మాదిక్ గారు, మీరు, దాంట్లో పెద్దలందరూ ఉన్నారు, ఎస్ఎస్ యాదవ్ గారు, అప్పట్లో అంతా చర్చించాం. ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తే బాగుంటుంది అని మా యొక్క చిరకాల కోరిక. అప్పట్లోనే చాలా సభల్లో నేను ప్రసంగించి చెప్పేవాడిని, ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక పార్టీ ఉంటే బాగుంటుంది. సో మా అందరి ఆశ. ఇటువంటి ఈ తరుణంలో 2023 మన బోడే రామచంద్ర యాదవ్ గారు, ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయక ముందు నుంచి కూడా మేము ఎవరైతే రాష్ట్రంలో బీసీ సంఘాలు అందరూ ఉన్నారో అందరూ కూడా అన్నగారిని రామచంద్ర యాదవ్ గారిని కలవడం, అదేవిధంగా రామచంద్ర యాదవ్ గారు కూడా దృఢ సంకల్పంతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన కూడా ఎప్పటి నుంచో. ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తూ మా అందరి ఆశ ఆకాంక్ష అయినటువంటి బహుజన రాజ్యాధికారానికి పునాది వేసి భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీని ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు మాకు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎలా కనిపిస్తున్నారంటే ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒక స్లోగన్, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే దానికి నిర్వచనంగా ఈరోజు మేము మా బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొని మేము అలా ఊహించుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే ఇండివిజువల్ ఇంట్రడక్షన్ నా వరకే, నా కోసం వచ్చారు కాదు. మా పార్టీ సోదరులు ప్రశ్నించినారు ఒక ఆయన, అంటే ఇది ఒక బీసీ కోసమేనా అని అంటే బీసీల కోసం 2029 సార్వత్రిక ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. మేము రేపు 2029కి ఇప్పటి నుంచే సన్నిద్ధం అవుతా ఉన్నాం. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము అందరం చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు అనుకుంటున్నట్టు సామాన్య వ్యక్తి కాదు. మీ కుర్చీలు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది అధికార పార్టీకి. అయితే ఈ 3 సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు మేము అడిగేటువంటి డిమాండ్లని నెరవేర్చండి. మీకు అధికారం ఇచ్చున్నారు, ప్రజలందరూ మిమ్మల్ని తీసుకొని ఇలా కుర్చీలో కూర్చోబెట్టారు. పాత రోజులైతే కాదు, రాబోయేది బీసీల రాజ్యం, బహుజన రాజ్యం,
దానికి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందున్నారు. ఆయన కోసం ఫ్రంట్ వారియర్స్ లాగా ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల మంది యువత రెడీగా ఉన్నారు. ఈ రాజకీయ మార్పు దేశంలోనే ఒక సంచలనం కాబోతుంది. ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది. ఒక ముఖ్యమంత్రికి లేని ఇమేజ్ ఈ రోజు మా బోడే రామచంద్ర యాదవ్ గారికి, మా బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా కావాల్సింది ఏంటంటే మేము గ్రామ స్థాయిలోకి వెళ్ళడం, కమిటీలను పెంచుకోవడం, ఇంకా బలోపేతం చేసుకోవడం. మీ అందరికి కూడా నాకు ఇన్ని సంవత్సరాలుగా నేను మొట్టమొదటగా 20 సంవత్సరాల క్రితం సైకిల్ ఎక్కి ఒక్కొక్క మీడియా పత్రికలకి ఒక్కొక్క కవర్ లెటర్ ప్యాడ్ రాసుకొని పోయిన స్టేజ్ అప్పటి నుంచి మీడియా ప్రతినిధులు నెల్లూరు జిల్లాలో నాకు మీరందరూ చాలా సహకరించారు. ఆ రోజుల్లో మనకి జిల్లాకు ఒక ఎడిషన్ ఉండేది, రాష్ట్ర పేపర్ ఉండేది. మేము కష్టపడినప్పుడు స్టేట్ లెవెల్లో పేపర్లో మీడియాకి వేసేవాళ్ళు. మీరు అప్పుడు బీసీ ఉద్యమానికి ఏ విధంగా అయితే సహకరించారో మా భారత చైతన్య యువజన పార్టీకి కూడా ఇదే విధంగా మీడియా మిత్రులు అందరూ సహకరించి మన అందరి కోసం, మన అందరి బాబు కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి కష్టం, ఆయన రేపు ముఖ్యమంత్రి అయితే మన అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా నేను నమస్కరించుకుంటూ భారత చైతన్య యువజన పార్టీని మీ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి చేరుతుంది కాబట్టి సవినయంగా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి కూడా మీరు అందరికీ చేశారు. అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కమిటీలో నియామకం అయినటువంటి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారు, పిఎస్సి మెంబర్, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా జిల్లా కన్వీనర్ గారు బాలాజీ గారు, ఈయనకి ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా సోమ గోపాల్ గారికి, వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు. అదే యువజన జిల్లా కన్వీనర్ పామూరు హర్నాథ్ గారికి, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యువజన విభాగం అధ్యక్షులు నాగేంద్ర గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు కొందరు అనివార్య కార్యం వల్ల ఒక ఇద్దరు మిస్ అయ్యారు. ఇక నుంచి రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మా కార్యవర్గ సభ్యులందరూ పూర్తి స్థాయిలో పాల్గొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత ఎస్ఎస్ యాదవ్ గారు మాట్లాడారు.